నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా. అయ్యగారు తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట. ఏట్రా? అయ్యగారు మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా. అయ్యా అయ్యా సంగోరు కాలిపోయి నా ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా. దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటామయ్యా. తెగిపోద్ది. తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నా. నేను కూడా చూసానండి. ప్రాణం పోయినట్టయిందయ్యా. మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా. నోరుముయవే, కూడబలుకొని వచ్చారేటి. ఇంకో పాల ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదీత్తా. అయ్యగారు మా అయ్య చెప్పింది నిజమేనండి. తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి. భయం వేసిందండి. ఎవ్వారం దారి తప్పుతోంది. చెప్పే జాగ్రత్తగానండి. దీపాలిట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను. ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది. మరెల్నా పోండే, పోయి పని చూసుకోండి. పడే పిరికి సన్నాసులారా. చూడాలప్ప పేనివిటొస్తున్నాడని కబురంతగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి. అవునక్క, ఈ కల్మషం లేని ఇల్లాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. ఏయ్ ఉమాదేవి, ఏంటి మహారాణిలా కూర్చున్నావు? అందరికి మంచినీళ్ళు పెట్టు, వెళ్ళు. ఈ వయసులో నీకు దొంగ బుద్ధులేంట్రా? ముందు ఎక్కడ తీసింది అక్కడ పెట్టలేదు. విందు కోసం ఇంటికొచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదు? ఇంటికొచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయటమా? పో, మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. నన్ను మన్నించి వదిలేయమ్మా. ఊరందరినీ పిలిచి అన్నం పెడుతున్నా నీ ఇంట్లోనే కన్నం వేయాలనుకున్న పాపాత్ముడిని. ఏమైందయ్యా, ఎందుకు ఇలా చేసా? నా ఇంట్లో నా ఆడది మాంసాన పడినదమ్మా. పిల్లల ఆకలితో పాస్తులు ఉంటున్నారు. అప్పులు బాధ తట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను. కడుపు నిండా కూడు తిని ఇప్పటికి 2 రోజులు అయినది. పిల్లల కోసం ఇలా చేసినానమ్మా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇవి తీసుకోండి, ఇంటికి ఏం కావాలో చూడండి, పిల్లల్ని బడికి పంపించండి. గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మా నువ్వు. మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మా కోసం పుట్టినావు తల్లి. నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి. పాండు, ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు. అలాగే తల్లి, పెట్టి పంపిస్తాను. కూదమట్టంగా ఉందని కూకొని ఆకేసుకొని తింటున్నారా? నమస్కారం రాజన్న, నీలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి? ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇప్పటి కుదిరి ఇలా వచ్చా. పర్వాలేదు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, లోపలికి రండి రాజన్న. నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను. మంచి కాఫీ? మీరంతా అన్నం తినంటారా, నేను మంచి కాఫీ తాగొస్తాను. రా బాబా. వేడి చల్లారిపోద్ది, తాగండి. ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట? అందరూ చెప్పుకుంటున్నారమ్మా. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుందంట. నిజమా? కూసోమ్మా కూసో, నాకు కూడా చెప్పు. అంత గొప్పదానేం కాదు రాజన్న. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను. అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి, ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహకే మించింది. 100 ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి. అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న. పర్వాలేదు, ఈ పుస్తకం అంతా రాసేశాక చెప్పు. నాకు ప్రింటింగ్ వాళ్ళు చాలా మంది తెలుసు. దీన్ని అచ్చేయిచ్చేస్తాను. కృతజ్ఞత. మాట అటుంచు గానీ ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి. అందులో ఎంత నిజం అవుతుందో పాలు చూద్దాం. ఉమాదేవి,
ఓ పేపరు పెన్ను పట్రా అమ్మా. కాఫీ తాగలేదు? అదిగో అట్టుకొచ్చింది. అమ్మా ఇదిగో. నువ్వు వెళ్ళు. రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ అవ్వడం మూలాన వల్లకాడవుతుంది భూమి. మనసులో అనిపించింది రాసేశాను. తప్పుగా అనుకోకండి రాజన్న. నువ్వేం కొత్తగా రాయలేదులే అమ్మా, ఇప్పుడు అట్టాగే ఏడిసే పరిస్థితులు. అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించిరాయి. ఓసారి మీ చేయి చూపించండి. ఒకవేళ నాడి దొరికేస్తే నా మనసులో ఏముందో మొత్తం చెప్పేత్తదేమో. ఒళ్ళంతా ఏడిగా ఉందేటి, ఇంతకి నా గురించి ఏడి రాసేస్తుందో ఏటో. కుదురుగా కూసోపోతే కుండ పగులుద్ది. నా వల్ల కుండ పగలవేటి. ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న. ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిలినా కుండ పగలకుండా ఉండేదేమో. ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది. అమ్మా అమ్మా నాన్న వచ్చారు. అవునా? పద పద. ఊహోనే ఉన్నాను, కుండ పగిలింది. ఎక్కడ ఎక్కడ మరిది గారు ఎక్కడున్నారు? పంపించారు వదినా, అన్నయ్యని పొట్లం గట్టి పంపించారు. మనకి ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. వదినా నువ్వు వెళ్ళొద్దు వదినా, నువ్వు చూడమాక వదినా.